కొత్తగూడెం జిల్లా కమదూరు మండల కేంద్రంలో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. రైల్వే స్టేషన్ సమీపంలో 5 రోజుల క్రితం గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో గ్రామంలో కలకలం రేగింది. గట్టిగా అరవడంతో గొర్రెలను వదిలేసి అడవిలోకి పారిపోయినట్లు గొర్రెల కాపర్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం తప్పినప్పటికీ కాపర్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంపై ఫారెస్ట్ అధికారులకు మేము గొర్రెల కాపలు కాస్తుంటాము. అర్ధరాత్రి గడ 1:30 అప్పుడు వచ్చి మా గొర్రెలు వేసుకుపోతాయంటే ఎత్తుకుపోతాయంటే మా కుక్కలు వచ్చి మేము పోయి ఇడిపించుకున్నాము. చాలా దాడి చేస్తాం సార్. మాకు రోజు కాడుతూ ఉంది అది. మీరు ఎక్కడైనా కానీ దీన్ని పట్టుకుపోయి అడవికి వదిలేయండి సార్. మాకు చాలా దాడి చేస్తుంది, నిద్రే లేదు. చెట్టు ఆవిడ సొంత కేసు. సార్, నా పేరు రామంజనేయులు, అనంతపురం జిల్లా కమ్మదూరు మండలము. మా ప్రాంతంలో రైల్వే స్టేషన్ దగ్గర మేము దొడ్డేసుకున్నాము. అర్ధరాత్రి 12 గంటల 1 గంట సమయంలో సిరిదిప్పులు వచ్చి మా దొడ్డులాగే వచ్చి దాన్ని లాక్కొని పోతుంటే మా కుక్కలు అనేవి మేము వెంబడించి ఇడిపించుకున్నాం సార్. మాకు ఫారెస్ట్ అధికారులు మాకు న్యాయం కలిగించాలని చెప్తున్నాము. అలాగే అవి సిరిదిప్పులు మీరు అడవులాగే చేసుకోండి సార్. ఇంకా వాసన వస్తుంది, కొబ్బరి పడిండే.